ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు భిక్షాటన నివారణ సవరణ చట్టం 2025ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా నిరుపేదలకు పునరావాసం కల్పించి వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టానికి గవర్నర్ అక్టోబర్ 15న ఆమోదం తెలపగా అక్టోబర్ 27న జీవో విడుదలయ్యింది. న్యాయశాఖ సెక్రటరీ గొట్టాపు ప్రతిభాదేవి జీవో ఎంఎస్ నెంబర్ 58ను విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ శాఖ, పోలీస్ శాఖలు కలిసి సమన్వయంతో అమలు చేయనున్నాయి. బెగ్గింగ్ యాక్ట్ సంబంధించి మన విశాఖపట్నం సిటీ వరకు, ముఖ్యంగా మా ఈస్ట్ సబ్ డివిజన్ వరకు గౌరవనీయులు సిపి గారు శ్రీ శంకరపర్త బాచి ఐపీఎస్ వారు ఇచ్చిన సూచనల మేరకు ఒక జ్యోతిర్మయి మీకు అందరికీ తెలిసే ఉంటుంది సార్ తాలూకా కాన్సెప్ట్. దాని ప్రకారంగా ఆల్ బెగ్గర్స్ ని కూడా సర్వే చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి షెల్టర్ హోమ్స్ లో పెట్టడం జరిగింది. ఈవెన్ దెన్ ఇప్పుడు అక్కడెక్కడ కూడా సెంటర్స్ లో కనిపిస్తున్నారు. ఫర్దర్ కూడా వాళ్ళ మీద మళ్ళీ ఫర్దర్ టేకప్ చేస్తాము. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం కూడా మనకి అమెండ్మెంట్ వచ్చినట్టు తెలిసింది. దాని ప్రకారం కూడా ఏదైనా మేము చేయగలిగింది ఉంటే ఫర్దర్ గా అటువంటి ఇబ్బంది బెగ్గర్స్ నుంచి ట్రాఫిక్ పాయింట్స్ దగ్గర ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీస్ పరంగా మా తరపు నుంచి జీవీఎంసీ వారి సపోర్ట్ తీసుకుని, కలెక్టర్ గారి సపోర్ట్ తీసుకుని ఫర్దర్ గా సిటీలో బెగ్గర్స్ ని యొక్క ప్రాబ్లం లేకుండా చేయడానికి మా సిపి గారు లీడర్షిప్ లో మేము చేయడానికి సుముఖంగా ఉన్నామండి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఇకపై రాష్ట్రంలో ఎవరూ భిక్షాటన చేయకూడదు. భిక్షాటన చేసే వారికి శిక్షలు విధించడం కాకుండా వారికి పునరావాసం కల్పించి ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా ప్రభుత్వం పొందనుంది. దేశవ్యాప్తంగా చాలా మంది భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు యాచకులకు ఉపాధి కల్పించే చర్యలు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం యాచకులు లేదా బెగ్గర్స్ ని ఎలిమినేట్ చేస్తూ 27వ తారీఖున ఈ నెల జీవోని తీసుకురావడం జరిగింది. సో ఈ జీవోని తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే నవంబర్ 14, 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ జరుగుతూ ఉంది. దీనికి సుమారు 134 దేశాల నుంచి ప్రతినిధులు, దేశీయ ప్రతినిధులు, జాతీయ ప్రతినిధులు వస్తున్నారు దేశాల నుంచి. అలాగే బిజినెస్ ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ తెలియాలి అంటే ఇటువంటి బెగ్గర్స్, ఈ న్యూసెన్స్ ఇవన్నీ లేకుండా ఉండడం అనేది అది రివాజ్గా ఉంటుంది ఏ దేశంలో అయినా కూడా. ముఖ్యంగా మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే విశాఖపట్నం గత 25 సంవత్సరాలుగా మెట్రోపాలిటన్ సిటీగా కొనసాగుతుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ విశాఖపట్నం నాట్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీ, ఇది కాస్మోపాలిటన్ సిటీ. అంటే కాస్మోపాలిటన్ సిటీ తాలూకా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు మెట్రోపాలిటన్ గానే కొనసాగుతున్నాయి, కాస్మోపాలిటన్ పక్కన పెడుతూ ఉన్నాయి. సో అటువంటి ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం సిటీలో ఇటువంటి బెగ్గర్స్, యాచకులు అనే వాళ్ళు ఉండడము, అటువంటి వాళ్ళు ఇటువంటి వస్తున్న సబ్మిట్ కి ఆటంకంగా ఉంటుందన్న ఉద్దేశంతో 27వ తారీఖున అత్యంత దీనిగా తొందరగా జీవోని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ముందుగానే ఆలోచించాలి. యాచకుల్ని ఉన్న పలంగా విశాఖపట్నం సిటీ నుంచి ఎలిమినేట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏమవుతారు? విశాఖపట్నంలో ఆల్రెడీ ఇప్పటికీ 8 ప్రాంతాల్లో యాచర్స్, బెగ్గర్స్ షెల్టర్స్ ఉన్నాయి. అయితే అవి పగడ్బందీగా అమలవుతున్న దాఖలాలు లేవు. వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ ఉంటూనే వాళ్ళకి పునరావాసాన్ని కల్పించేటట్టుగా, ఆవాసాలు కల్పించేటట్టుగా, ఆ రీతిలో ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటే కరుణానిధి గారు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా బెగ్గర్స్ కి, యాచకులకి, హోమ్లెస్, షెల్టర్లెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా పునరావాసాలు ఏర్పాటు చేసి ఒక సంస్కారం తీసుకొచ్చి వచ్చారు. సో అటువంటి తరహాలో వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ, అంటే స్వేచ్ఛ అంటే మళ్ళీ అడుక్కోవడం కాదు, వాళ్ళు చిన్న వృత్తులు అన్ని ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకంటూ సొంత ఇల్లు ఉండదు కాబట్టి వాళ్ళు రాత్రి వచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సిన గూడ్స్ అవన్నీ జాగ్రత్తగా ఉంచుకొని మళ్ళీ వాళ్ళు నిత్యావసర ప్రోగ్రాంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చి ఉండేటట్టుగా ఈ రకంగా వాళ్ళని చేయగలిగితే వాళ్ళు మాకు అంటూ సొంత ఇల్లు ఉందన్న ఫీల్ అవుతారు. ఇటువంటి మేము యాచకలం కాదు అన్న ఫీల్ కూడా వాళ్ళకి వస్తుంది. ఈ రకంగా తీసుకుంటే సమంజసంగా ఉంటుందని అనుకుంటున్నాను. తాజాగా మిజోరాంలో కూడా భిక్షాటనపై నిషేధం విధించగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా ముందడుగు వేసింది. భిక్షాటన మాఫియాలకు అడ్డుకట్ట వేస్తూ నిరుపేదలకు కొత్త జీవనావకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తోంది. ఈ కొత్త చట్టం నేల మీద ఎంత సమర్థవంతంగా అమలవుతుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 12 సంవత్సరాల నుంచి కూడా రోడ్ల మీద ఉన్నటువంటి బెగ్గర్స్ ని, మానసిక రోగుల్ని, వికలాంగుల్ని, అలాగే ఫ్యామిలీ నెగ్లెక్టెడ్ పర్సన్స్ ని మేము రెస్క్యూ చేస్తున్నాము. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 2025 అనేది ఇష్యూ చేశారు. దానికి జీవో ఎంఎస్ నెంబర్ 58 ద్వారా ఈ రోజు ఆ జీవోను కూడా ఇష్యూ చేశారు. మేము అయితే ఈ బెగ్గింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు అటు పోలీస్ శాఖ అలాగే అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళు సమిష్టిగా వాళ్ళు సమన్వయం చేసుకొని రోడ్డు మీద ఉన్నటువంటి బెగ్గర్స్ అందరినీ కూడా వాళ్ళు
వాళ్ళు పునరావాసం అనేది కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం అనేది చేసినప్పుడు చట్టానికన్నా ముందు సరైనటువంటి మౌలిక సదుపాయాలు అనేది ఏర్పాటు చేయాలి. ఇవాళ ఆల్రెడీ సుప్రీం కోర్టు అనేది బెగ్గర్స్ కోసం గానీ, రోడ్ల మీద ఉన్నటువంటి నిరాశ్రయుల కోసం గానీ ప్రతి 1,00,000 జనాభాకి ఒక షెల్టరు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయమని 2011 మే 5వ తారీఖునే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అవి గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు అమలు చేయడం అనేది చూస్తే చాలా ఓన్లీ 1% మాత్రమే షెల్టర్లు ఏర్పాటు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇప్పటికైతే 90 షెల్టర్లు ఉన్నాయి. అలాగా చూసుకుంటే కనీసం ఒక 300 షెల్టర్లు ఏర్పాటు చేయాలి. సో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ రోజు క్రియేట్ చేయాలి. ముందు తగినన్ని షెల్టర్లు ఏర్పాటు చేసి ఎన్జిఓలందరికీ కూడా అర్హత ఉన్నటువంటి ఎన్జిఓస్ ని ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసి బెగ్గర్స్ రిహాబిలిటేషన్ అనేది ప్రభుత్వం ఒక వార్ ఫూటింగ్ మోడ్ లో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రతి నగరం ఇవాళ మిలియన్ ప్లస్ సిటీస్ లో ఒక బెగ్గింగ్ ఫ్రీ సిటీస్ తాలూకు ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ముందుకు వెళ్ళినట్లయితే ఈ చట్టానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం.